కుడివైపు నుండి చూడండి, అది ఎల్లో కలర్లో ఉంటుంది ఆ నాడి, దాన్ని పింగళా నాడి అంటారన్నమాట. అది మనలో ఉండేటువంటి యాక్షన్, మన యొక్క క్రియాశక్తికి సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తుంది అన్నమాట. మనలో ఆలోచనలు, భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ కూడా అందులో స్టోర్ అవుతాయి అన్నమాట. అది వెళ్ళి మనకి బ్రెయిన్లో సూప్రా కాన్షియస్ అనేటువంటి బెలూన్గా అక్కడ ఎండ్ అవుతుంది. అందులో మనలో ఉండేటువంటి ఫ్యూచర్కి సంబంధించిన థాట్స్ అన్నీ కూడా అక్కడ అక్యూములేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. మనలో ఈ నాడి కనుక వీక్గా, ఇది బాగా ఉంటే మనలో క్రియాశక్తి, మనం అన్ని పనులు ఎఫిషియెంట్గా చేయగలగడము, ఎక్కువ పనులు చేయగలగడము, ఇదంతా మనలో అసలు ఈ నాడి ఇచ్చేటువంటి శక్తి అది మాట, మనకి క్రియాశక్తిని ఇస్తూ ఉంటుంది. ఇది వీక్గా ఉంటే కనుక మనలో ఆ పవర్ తక్కువగా ఉంటుంది అన్నమాట. చెయ్యాలనే కోరిక తక్కువగా ఉండడం, సరిగ్గా చేయలేకపోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ మెడిటేషన్ ద్వారా మనం అవన్నీ కూడా సరిదిద్దుకోగలుగుతామండి. ఆ చిన్న చిన్నవి ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నా అవన్నీ సరిదిద్దబడతాయి.